హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎస్ అధికారి వర్సెస్ రఘురామకృష్ణంరాజు. అసలేం జరిగింది? ఒక ఐపీఎస్ అధికారినే బెదిరించారా? రఘురామకృష్ణంరాజుపై సునీల్ నాయక్ చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ పివి సునీల్ కుమార్ పేర్లు చెప్పాలని తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారని బీహార్ క్యాడర్ ఐపీఎస్ సునీల్ నాయక్ ఆరోపించారు. చెప్పినట్లు వినకపోతే అక్రమ కేసులు పెట్టి నిందితుడిగా మారుస్తామని బెదిరించారని ఆయన పేర్కొన్నారు. తాను ఎస్టీ లంబాడి కులంలో పుట్టడమే నేరమా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఏపీ పోలీసులు తన ఇంటికి వచ్చి తన తల్లి పట్ల అసభ్యకరంగా అవమానకరంగా ప్రవర్తించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రఘురామకృష్ణంరాజు కాల్ డేటా తీస్తే అసలు నిజాలు బయటపడతాయని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. మరి ఈ ఐపీఎస్ అధికారి ఆరోపణలపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.